వాళ్ళు పోయిన తర్వాత కూడా అర్థం కాదేమో దేవుని యొక్క బాధ, దేవుని యొక్క దుఃఖము ఎప్పుడు నువ్వు ఎప్పుడు నీకు అర్థమవుతే నీ నోటి నుంచి ఎందుకు ఆ దుర్భాషలు మాట్లాడతావో, ఎందుకు భయంకరమైన వర్డ్స్ నీ యొక్క నోట్లో నుంచి ఎందుకు వస్తున్నాయి? దేవుడు ఆత్మ నువ్వు కలిగి ఉన్నావా? దేవుని ఆత్మ కలిగి ఉంటే ఆ ఆత్మ మనలో ఉండి ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు అనే సంగతి నిజంగా నీకు అర్థమైతే దుర్భాషలాడు. అనుకూల వచనమే పలకాలట. క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మనం పలకాలి తప్ప మన నోట దుర్భాషలైనా, మన నోట అబద్ధాలైనా, మన నోట మోసపూరితమైన మాటలున్నా సరే దేవుడు దుఃఖపడతాడు అనే సంగతి మనకి అర్థం కావాలి. అందుకే 30వ వచనంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకోడి. మిడిల్లో ఉందా ఆ యొక్క వచనం, కింద వచనం, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వాన్ని మీరు విసర్జించండి. విసర్జించవలసినవి విసర్జించకపోతే ఆయన దుఃఖపడతాడు. మాట్లాడవలసిన విధంగా మనం మాట్లాడకపోతే ఆయన దుఃఖపడతాడు. విసర్జించవలసినవి విసర్జించకపోతే చెప్పండి ఏం చేస్తాడు? ఎంత లోపల పెట్టుకుని బ్రతుకుతున్న క్రోధము, కోపము, ద్వేషము, ఇవన్నీ కూడా ద్వేషము, కోపము, అదవుతుందా? ఇవన్నీ కూడా లోపల పెట్టుకొని బ్రతుకుతూ ఉంటుంటే దేవుడు ఆయన ఎంత పరిశుద్ధుడండి. పరిశుద్ధుడైన దేవుడు నీలోకి వచ్చి స్టే చేస్తున్నాడంటే నీకు ఆ వెలిగింపు లేదు. నాలోకి వచ్చిన దేవుడు పరమాత్ముడు, పరిశుద్ధమైన దేవుడు. కాబట్టి నా హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలనే ఆలోచన చాలామందికి లేదు. అలా సాక్ష్యాలు చెప్పినా పొల్లెరుపు మాటలే. వాళ్ళ సాక్ష్యాల్లో చెప్పండి ద్వేషం పెట్టుకొని సాక్ష్యాలు చెప్తారు. ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలో ద్వేషాన్ని వెలగొత్తూ ప్రార్థన చేస్తారు. పాటలు పాడినా ఆ పాటల్లో ఏదో ఒకటి అంటిస్తూ పాటలు పాడుతూ ఉంటారు. సహోదరుల మీద ప్రేమ లేకపోతే దేవుడు దుఃఖపడతాడు అనే సంగతి నీకు అర్థమవుతుందా? వినండి, దేవుడు దుఃఖపడడం మాత్రమే కాదు, తర్వాత నిన్ను దుఃఖ పెడతాడు. దేవుడు బాధపడడం మాత్రమే కాదు, తర్వాత నువ్వు బాధపడతావు. అందుకే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశారంట? బాధ పెట్టాడు. అమ్మా, ఈరోజు విసర్జించవలసినవి విసర్జించావా? మాట్లాడవలసిన విధంగా మనం మాట్లాడుతున్నామా? దుర్భాషలు, మన నోట అబద్ధాలు, అదవుతుందా? తర్వాత కలిగి ఉండవలసినవి కలిగి ఉండకపోతే దేవుడు దుఃఖపడతాడు. 32వ వచనం చదవండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు ఏం చేయాలంట? ఆ క్షమించడమే ఉంటే గొడవలు ఉండవు, జగడాలు ఉండవు, ఏముండవు. చెప్పండి ఏంటంట? క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉండాలంట? కానీ దయ ప్లేస్లో ద్వేషం వచ్చేసింది. ఇక్కడ దయ ఉండవలసిన స్థానంలో ద్వేషం వచ్చేసింది. దయ కలిగి దేవుడు మనల్ని ఏ విధంగా క్షమించాడో అలాగున మనం పొరుగు వారిని కూడా, పక్క వారిని, సహోదరుల్ని ఏం చేయాలంట? కలిగి ఉండకపోతే దేవుడు దుఃఖపడతాడు. వినండి అందరూ ఈ మాట లోపలికి. విసర్జించవలసినవి విసర్జించకుండా ఆ కోపాన్ని, ఆ ద్వేషాన్ని కక్కుతున్నావు.